ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే పాలినామియల్ యొక్క జీరోస్ ఇచ్చారు. అవేంటి -3, 2. అయితే ఆ పాలినామియల్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో -3, 2 వచ్చే ఒక పాలినామియల్ అనేది ఉంది. సో ఆప్షన్ వైజ్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? x² + x - 6. దీంట్లో ఈ జీరో వాల్యూస్ 1 by 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ అనేది 0 అయితే ఇదే మన ఆన్సర్, లేకపోతే ఇది మన ఆన్సర్ కాదు. సో ఫస్ట్ -3ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే ఎంత అప్పుడు? -3 హోల్ స్క్వేర్ ప్లస్ -3 -6 = 0. -3 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 9 ప్లస్ ఇంటూ మైనస్ -3 -6 = 0. 9 - 9 = 0. 0 = 0. కాబట్టి ఇదేంటి? ట్రూ. -3కి ఈ పాలినామియల్ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 2 వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. x² + x - 6 = 0లో x అంటే ఇప్పుడు ఎంత? 2. 2² + 2 - 6 = 0. 2² అంటే 4 + 2 - 6 = 0. 4 + 2 అంటే 6 - 6 = 0. 0 = 0. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? x² + x - 6. దాని జీరోస్ ఏంటి? -3, 2. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో ఏ క్యూబిక్ పాలినామియల్కి 1, -1, -3 అనే జీరోస్ ఉంటాయి, ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 1 by 1 ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? x³ + 3x² - x - 3 = 0. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే ఈ జీరోస్ అనేవి ఈ పాలినామియల్కి సంబంధించినవా కావా అని చెక్ చేయాలి. ఒకవేళ సంబంధించినవి అయితే ఈ ఈక్వేషన్ మొత్తం 0 అయిపోతుంది, లేకపోతే 0 అనేది అవ్వదు. ఫస్ట్ 0 అనేది 1 కాబట్టి ఫస్ట్ x వాల్యూ 1 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే 1. 1³ + 3 × 1² - 1 - 3 = 0. 1³ అంటే 1 + 3 × 1² అంటే 3 - 1 - 3 = 0. 3 + 1 అంటే 4 -1 - 3 అంటే -4 = 0. 4 - 4 అంటే 0 = 0. ఇది ట్రూ ఆ ఫాల్సా? 0 0కి ఈక్వల్ కాబట్టి ఇది ట్రూ. సో 1 అనే 0కి ఈక్వేషన్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఇప్పుడు -1 అనే 0కి ఈక్వేషన్ని చెక్ చేద్దాం. అంటే x ప్లేస్లో ఇప్పుడు ఏం పెట్టుకోవాలి? -1 అనేది పెట్టుకోవాలి. x అంటే ఎంత? -1 హోల్³ + 3 × x అంటే -1 హోల్ స్క్వేర్ మైనస్ x అంటే -1 -3 = 0. -1 హోల్³ అంటే ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ ఉంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే -1 వస్తుంది. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? -1 వస్తుంది. ప్లస్ 3 × ఇక్కడ -1 హోల్ పవర్ ఈవెన్ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది? +1 వస్తుంది. అంటే 1 - × -+1 -3 = 0. -1 3 × 1 = 3 +1 -3 = 0. 3 + 1 అంటే 4 -1 - 3 అంటే -4 = 0. 4 - 4 అంటే 0 = 0. సో -1 అనే 0 కూడా ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఇప్పుడు -3 అనే వాల్యూను ఈ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు x ప్లేస్లో ఏం పెట్టాలి? -3 -3 హోల్³ + 3 × x అంటే -3 హోల్ స్క్వేర్ మైనస్ x అంటే -3 -3 = 0. -3 హోల్³ అంటే -3 × -3 ప్లస్ 3 × -3 -3 2 టైమ్స్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 -3 = 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3 × 9 9 3 × 27 ప్లస్ 3 × మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 × 9 ప్లస్ 3 -3 = 0. -27 ప్లస్ 3 9 × 27 ప్లస్ 3 -3 = 0. -27 ప్లస్ 27 క్యాన్సిల్ అయిపోతాయి. 3 -3 క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగులుతుంది? 0. అంటే 0 అనేది 0కి ఈక్వల్ అయింది. -3 అనే 0 దగ్గర కూడా
ఈ ఈక్వేషన్ అనేది 0 అయింది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఈ పాలినామియల్ అనేది 1 దగ్గర సాటిస్ఫై అయింది, -1 దగ్గర సాటిస్ఫై అయింది, -3 దగ్గర సాటిస్ఫై అయింది కాబట్టి మనకు ఆన్సర్ ఎంత, x³ + 3x² - x - 3 = 0. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2, -1 అనేది జీరోస్గా కలిగిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏది అని అడిగారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో మనం 2, -1 అనే జీరోస్ కలిగిన క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, x² + x + 2. ఇది 2, -1ని జీరోస్ కింద కలిగి ఉండాలంటే ఈ వాల్యూస్ దీంట్లో 1/1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది 0కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఇది 2, -1 అనే జీరోస్ని కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ 2 అనే దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు x వాల్యూ ఎంత, 2. 2² + x అంటే 2 + 2. ఇవన్నీ ఆల్ పాజిటివ్ వాల్యూస్, 0 అవడానికి అసలు అవకాశమే లేదు. కావాలంటే దీన్ని సింప్లిఫై చేస్తే 4 + 2 + 2 అంటే 4, 4 + 4 అంటే 8. ఇది 0కి ఈక్వల్ కాదు కాబట్టి మనకి ఆప్షన్ అనేది ఇది కాదు. రెండోది x² - x - 2. ఫస్ట్ దీంట్లో 2 వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. 2² - x అంటే 2 -2, 2² అంటే 4 -4, 4 - 4 అంటే 0, అంటే 2 అనే జీరోకి మనకి ఈక్వేషన్ 0 అవుతుంది కాబట్టి 2 అనేది దీనికి 0. నెక్స్ట్ -1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x² - x - 2. x అంటే ఇప్పుడు ఎంత, -1, -1 హోల్ స్క్వేర్ x అంటే -1, -2, -1 హోల్ స్క్వేర్ అంటే 1, మైనస్ ఇంటూ మైనస్ +1 -2, 1 + 1 అంటే 2 -2, 2 - 2 అంటే 0. ఇది కూడా 0 అవుతుంది. -1 అనే జీరోకి ఈ ఈక్వేషన్ 0 అవుతుంది కాబట్టి ఇది కూడా దీనికి 0. కాబట్టి 2, -1 అనే జీరోస్ కలిగిన క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఆన్సర్ ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే జీరోస్ ఉంటాయి కదా క్వాడ్రాటిక్ పాలినామియల్కి, ఆ జీరోస్ యొక్క సమ్ము ప్రోడక్ట్ ఇచ్చారు. క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి, 2 జీరోస్. ఆ జీరోస్ని నేను ఏమనుకుంటానంటే ఆల్ఫా, బీటా అనుకుంటాను. వాటి యొక్క సమ్ ఇచ్చాడు అంటే ఆల్ఫా + బీటా ఇచ్చాడు ఎంత, -3. అలాగే ప్రోడక్ట్ ఇచ్చాడు ఆల్ఫా బీటా ఎంత, 2. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఆ జీరోస్ యొక్క సమ్ -3, ఆ జీరోస్ యొక్క ప్రోడక్ట్ 2 కలిగిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏది అని అడుగుతున్నాడు. సో ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఆ ఈక్వేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఆల్ఫా + బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు. వీటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x² - ఆల్ఫా + బీటా అంటే -3 × x + ఆల్ఫా బీటా అంటే 2 = x² -3 x + 2. సో ఆన్సర్ ఎంత వచ్చింది, x² + 3x + 2. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో మనకి క్యూబిక్ పాలినామియల్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్లో ఉన్న క్యూబిక్ పాలినామియల్లో 0, 1, 2 అనే జీరోస్ని కలిగి ఉంటుంది అని అడిగాడు. సో ఈ 4 ఆప్షన్స్లో మనం ఏ ఆప్షన్కి 0, 1, 2 అనే జీరోస్ ఉంటాయి అని చెప్పాలంటే ఆప్షన్ వైజ్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, x³ + 3x² + 2x. దీనికి 0, 1, 2 అనేవి జీరోస్ అవ్వాలంటే 1/1 జీరో వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు మనకి వాల్యూ అనేది 0 రావాలి. అలా వస్తే ఇవి దీనికి సంబంధించిన జీరోస్, లేకపోతే దీనికి సంబంధించిన జీరోస్ కాదు. ఈ పాలినామియల్లో ఏదన్నా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఖచ్చితంగా మనకి పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్, ఇక్కడ కూడా
ప్లస్ సింబల్సే ఉన్నాయి కాబట్టి మైనస్ రావడానికి ఛాన్స్ లేదు, కాబట్టి జీరో రావడానికి కూడా ఛాన్స్ లేదు. మనం జీరో అనేది రావాలంటే ఒక వాల్యూలోంచి ఇంకో వాల్యూ తీస్తేనే కదా జీరో వస్తుంది. సో ఇక్కడ ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూని తీయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇవి పాజిటివే ఇవి పాజిటివే, కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. రెండో ఆప్షన్ చెక్ చేద్దాం. రెండో ఆప్షన్ ఏంటి? ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x² మైనస్ 2x. దీంట్లో ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మైనస్ ఉంది కదా, మనకి జీరో అవ్వడానికి ఛాన్స్ ఉండొచ్చు. సో ఫస్ట్ జీరో అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 0³ ప్లస్ 3 × 0² మైనస్ 2 × 0. 0³ అంటే జీరోయే, 3 × 0² అన్న జీరోయే, మైనస్ 2 × 0 అన్న జీరోయే. ఇది ఫైనల్ ఆన్సర్ జీరో వస్తుంది కాబట్టి జీరోకి జీరో వాల్యూ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు 1కి చెక్ చేద్దాం. x³ ప్లస్ 3x² మైనస్ 2x = 0. ఇప్పుడు x ప్లేస్లో 1 వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే ఇప్పుడు ఎంత? 1. 1³ ప్లస్ 3 × 1² మైనస్ 2 × 1 ఈక్వల్స్ టు 1³ అంటే 1 ప్లస్ 3 × 1² అంటే 1 మైనస్ 2. 3 + 1 అంటే ఎంత? 4. 4 - 2 అంటే 2. సో దీనికి జీరో అవ్వలేదు కాబట్టి మనకి ఈ ఆన్సర్ కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్లో ఏమి ఇచ్చారు? x³ మైనస్ 3x² ప్లస్ 2x. 0, 1, 2 అనే జీరో వాల్యూస్కి ఇది జీరో వస్తుందో రాదో చూద్దాం. ఫస్ట్ జీరో అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 0³ మైనస్ 3 × 0² ప్లస్ 2 × 0. ఇది జీరోయే వస్తుంది కాబట్టి జీరోకి ఈ పాలినామియల్ జీరో అనేది ఇస్తుంది. ఇప్పుడు 1 చెక్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1³ మైనస్ 3 × 1² ప్లస్ 2 × 1. 1³ అంటే 1 మైనస్ 3 × 1² అంటే 1 ప్లస్ 2 1 = 2. 1 + 2 అంటే ఎంత? 3 మైనస్ 3 × 1 అంటే ఎంత? 3. 3 - 3 = 0. అంటే 1కి కూడా ఈ పాలినామియల్ అనేది జీరో వచ్చింది కాబట్టి ఇప్పుడు 2కి చెక్ చేద్దాం. x³ మైనస్ 3x² ప్లస్ 2x. x అంటే వాల్యూ ఎంత? 2. 2³ మైనస్ 3 × 2² ప్లస్ 2 × 2. 2³ అంటే 8 మైనస్ 3 × 2² అంటే 4 ప్లస్ 2 2 = 4. 8 - 12 ప్లస్ 4. 8 + 4 అంటే 12. 12 - 12 = 0. దీనికి కూడా ఈ వాల్యూ అనేది జీరో అయింది కాబట్టి సో మన ఆన్సర్ ఎంత? x³ మైనస్ 3x² ప్లస్ 2x. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 3, -1, -1/3 అనే జీరోస్ కలిగిన క్యూబిక్ పాలినామియల్ ఏది చెప్పమన్నాడు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఈ జీరోస్ వచ్చే క్యూబిక్ పాలినామియల్ అనేది చెప్పాలి. కాబట్టి జీరోస్ని యూజ్ చేసి మనం ఆప్షన్ వైజ్ క్యూబిక్ పాలినామియల్ని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 3x³ మైనస్ 5x² మైనస్ 11x మైనస్ 3 అనేది. దీంట్లో మనం 1/1 జీరో అనేది సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ అనేది జీరో అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఈ పాలినామియల్ అనేది ఈ జీరోస్ అన్నిటికి జీరో అయితే మనకి అదే మనకు కావాల్సిన క్యూబిక్ పాలినామియల్. సో ఫస్ట్ 3ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే వాల్యూ ఎంత? 3. సో 3 × x అంటే 3. 3³ మైనస్ 5 × x అంటే 3 హోల్ స్క్వేర్ మైనస్ 11 × 3 మైనస్ 3 ఈక్వల్స్ టు 3 × 3³ అంటే 27 మైనస్ 5 × 3² అంటే 9 మైనస్ 11 3 = 33 మైనస్ 3 ఈక్వల్స్ టు 3 27 = 81 మైనస్ 5 9 = 45 మైనస్ 33 మైనస్ 3 అంటే మైనస్ 36 ఈక్వల్స్ టు 81 మైనస్ 45 36 అంటే 81. 81 మైనస్ 81 అంటే వాల్యూ ఎంత? 0. అంటే 3 అనే జీరోకి మనకి పాలినామియల్ జీరో వచ్చింది కాబట్టి ఇది దీనికి జీరో అవుతుంది. ఇప్పుడు -1 వాల్యూకి ఈ పాలినామియల్ని జీరో వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? -1 అంటే 3 × -1 హోల్ క్యూబ్ మైనస్ 5 × -1 హోల్ స్క్వేర్ మైనస్ 11 × -1 -3.
3 ఇంటూ -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ ఉంది. -1 హోల్ పవర్ ఆడ్ అంటే -1 వస్తుంది. అంటే ఇంటూ -1 -5 ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 1 జర్ 11 -3 ఈక్వల్స్ టు 3 ఇంటూ -1 -3 -5 ఇంటూ 1 -5 ప్లస్ 11 -3 ఈక్వల్స్ టు -3 -5 -8 -8 -3 -11 -11 ప్లస్ 11 ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ -1 కూడా ఇది 0 అయింది. ఇప్పుడు -1/3 వాల్యూకి ఈ పాలినామియల్ 0 అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? -1/3. కాబట్టి 3 ఇంటూ ఎక్స్ అంటే -1/3 హోల్ క్యూబ్ -5 ఇంటూ ఎక్స్ అంటే -1/3 హోల్ స్క్వేర్ -11 ఇంటూ ఎక్స్ అంటే -1/3 -3 ఈక్వల్స్ టు 3 ఇంటూ ఇది ఏ ఫార్ములాలో ఉంది? a/b హోల్ పవర్ n అంటే a పవర్ n బై b పవర్ n అంటే -1 హోల్ క్యూబ్ బై 3 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చా? -5 ఇంటూ ఇది కూడా a/b హోల్ పవర్ n ఫార్ములాలోనే ఉంది కదా, దీన్ని a పవర్ n బై b పవర్ n అని రాసుకోవచ్చు. అంటే -1 హోల్ స్క్వేర్ బై 3 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 ఇంటూ 1/3 11/3 -3 ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ ఆడ్ -1 కదా, అంటే -1/3 క్యూబ్ అంటే 27 -5 ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే +1/3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 11/3 -3 ఈక్వల్స్ టు 3 9 జర్ 27 -1/9 -5 ఇంటూ 1/9 5/9 ప్లస్ 11/3 -3 వీటికి ఎల్సిఎం కడితే 9 వస్తుంది. 9 9లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. 1 ఇంటూ -1 -1 9 9లో 1 టైం. 1 ఇంటూ -5 -5 9 3లో 3 టైమ్స్. 3 11 జర్ 33 మైనస్ ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు కదా, 9 1లో 9 టైమ్స్ 9 3 జర్ 27 ఈక్వల్స్ టు వీటిని కలిపితే -1 -5 -6 -6 -27 -33 ప్లస్ 33/9 -33 ప్లస్ 33 అంటే 0/9 0 ఎనీథింగ్ 0. సో -1/3 కూడా మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది. కాబట్టి 3, -1, -1/3 అనేవి దీనికి జీరోస్ అవుతున్నాయి. సో మన ఆన్సర్ ఏంటి? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే క్యూబిక్ పాలినామియల్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. దానికోసం దాన్ని సమ్ ఇచ్చారు. సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ టేకెన్ 2 at a టైం ఇచ్చారు అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ఇచ్చారు. అవేంటి? 2, -7, -14. అయితే ఈ 4 ఆప్షన్లో ఏ క్యూబిక్ పాలినామియల్లో మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయబోయే క్యూబిక్ పాలినామియల్కి ఆల్ఫా, బీటా, గామా అని జీరోస్ని తీసుకుంటే సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు 2 అవుతుంది. తర్వాత సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ టేకెన్ 2 at a టైం అంటే 2 జీరోస్ యొక్క ప్రోడక్ట్ని తీసుకుని, అంటే ఆల్ఫా ఇంటూ బీటా, తర్వాత బీటా ఇంటూ గామా, తర్వాత గామా ఇంటూ ఆల్ఫా, వీటికి సమ్ చేస్తే ఆ వాల్యూ ఎంత ఇచ్చారు? -7 ఇచ్చారు. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు? ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ యొక్క ప్రోడక్ట్ అంటే ఆల్ఫా బీటా గామా ఇచ్చారు. ఎంత? -14. అయితే మనం క్యూబిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ క్యూబిక్ పాలినామియల్ని వీటిని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే x³ - ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ x² ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ x మైనస్ ఆల్ఫా బీటా గామా. ఇది మనకు రావాల్సిన ఫార్ములా. సో ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన క్యూబిక్ పాలినామియల్ అనేది వస్తుంది. ఈక్వల్స్ టు x³ సో వీటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x³ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే 2 ఇంటూ x² ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే -7 ఇంటూ x
మైనస్ ఆల్ఫా బీటా గామా అంటే -14 ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ -7x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 14. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ అనేవి ఇచ్చాడు, అంటే 0 అండ్ √5. అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ని కనుక్కోమన్నాడు. సో నేను ఇచ్చిన జీరోస్ని ఆల్ఫా కమ్మ బీటా అనుకుంటాను, అంటే 0 అనేది ఆల్ఫా అనుకుంటాను, బీటా అనేది √5 అనుకుంటాను. ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఏ వాల్యూ వస్తుంది 0 ప్లస్ √5 అంటే √5. ఆల్ఫా ఇంటూ బీటా కడితే ఎంత వస్తుంది 0 ఇంటూ √5 అంటే 0. దీన్ని బేస్ చేసుకుని నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అనే ఫార్ములాని యూజ్ చేసుకుని పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి √5, ఆల్ఫా బీటా అంటే ఏంటి 0. వీటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే √5x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 0 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ √5x. సో ఇది ఎక్కడుంది మనకు ఇచ్చిన ఆప్షన్స్లో ఇది. సో ఇది మన ఆన్సర్. బేస్డ్ ఆన్ ఆప్షన్స్ కూడా ఈ సమ్ అనేది చేసుకోవచ్చు. అంటే 0, √5 వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి 0 వస్తుందో లేదో చూసుకుని ఆ మోడల్లో కూడా ఈ సమ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేది -8 ఇచ్చారు, ఆల్ఫా బీటా అనేది 15 ఇచ్చారు. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏది మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుందో చెప్పమన్నారు. ఇలాగ ఇచ్చినప్పుడు మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి -8, ఆల్ఫా బీటా అంటే 15. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -8 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే 15 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8x ప్లస్ 15. సో ఇది ఎక్కడ ఉంది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 15. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 4 అనే పాలినామియల్ ఇచ్చారు. ఆ పాలినామియల్కి ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి జీరోస్ అని ఇచ్చారు. అయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇచ్చిన పాలినామియల్ అనేది ఏ ఫామ్లో ఉంది మనకి ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి దీనికి జీరోస్ అనుకుంటే అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామాకి ఫార్ములా ఏంటి -b/a. దీన్ని బేస్ చేసుకుని దీనికి మనం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే b వాల్యూలో ఏముంది 5 అంటే -5/a అంటే ఎంత ఉంది ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు 1 ఈక్వల్స్ టు -5 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత వచ్చింది -5. సో మన ఆన్సర్ ఏంటి ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు సమ్ ఆఫ్ జీరోస్ అనేది 4 అంట, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనేది 1 అంట. అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ని కనుక్కోమని చెప్పాడు. సో ఇక్కడ నేను ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ అనుకుంటాను. క్వాడ్రాటిక్ పాలినామియల్కి డిగ్రీ 2 ఉంటుంది, అంటే జీరోస్ ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి. కాబట్టి ఆల్ఫా కామా బీటాని జీరోస్ అనుకుంటాను. అయితే నాకు ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అనేది 4 ఇచ్చాడు, ఆల్ఫా ఇంటూ బీటా అనేది 1. ఇదేమో సమ్ము, ఇదేమో ప్రొడక్ట్. అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చి ఆల్ఫా బీటా ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1. సో ఇక్కడ మనకి వచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1. మన ఆన్సర్ ఏంటి ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే -5 అండ్ 4 అనేవి జీరోస్గా కలిగిన పాలినామియల్ ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ 1/1 ఆప్షన్ అనేది -5, 4 అనే జీరోస్ కలిగి ఉందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ x మైనస్ 20. మనం 4, -5 అనే జీరోస్ని 1/1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పాలినామియల్ యొక్క వాల్యూ అనేది 0 వస్తే మనకి ఇవి జీరోస్ అన్నట్టు, లేకపోతే జీరోస్ కాదన్నట్టు.
సో ఫస్ట్ 4ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ అంటే అంత 4 స్క్వేర్ ప్లస్ ఎక్స్ అంటే 4 మైనస్ 20, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 4 మైనస్ 20, 20 మైనస్ 20 ఎంత 0, అంటే 4 అనేది ఈ పాలినామియల్కి 0 అవుతుంది. ఇప్పుడు -5 చెక్ చేద్దాం. ఎక్స్ అంటే ఇప్పుడు ఎంత -5 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అంటే -5 మైనస్ 20 -5 హోల్ స్క్వేర్ అంటే -5 ఇంటూ -5 ప్లస్ ఇంటూ మైనస్ -5 మైనస్ 20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5 = 25 -5 మైనస్ 20 మైనస్ 25 25 మైనస్ 25 ఈక్వల్స్ టు 0. సో 4, -5 అనే వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 0 అనే వాల్యూ వస్తుంది. కాబట్టి ఇది మనకి కావాల్సిన పాలినామియల్.